ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల 26న ఎంతో ప్రతిష్టాత్మకంగా 4 సంక్షేమ పథకాలని రేవంత్ సర్కార్ ఇక అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఎవరైతే నిరుపేదైనటువంటి అర్హులు ఉంటారో, సో నిజంగా ఇల్లు కూడా లేనటువంటి ఎవరైతే ఆ అర్హులు ఉండి ఇందిరమ్మ ఇల్లు జాబితాలకు సంబంధించి వాళ్ళ పేర్లు వస్తుందో వాళ్ళందరికీ కూడా ఇక తక్కువ ధరకే ఇసుక అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఇసుక సరఫరా విధానంపై ఉన్నత స్థాయి అధ్యయన కమిటీ నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. వారం రోజుల్లో కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధ్యయన కమిటీ నియమించారు. ఈ కమిటీ వారం రోజులుగా తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదిక అందించాలంటూ సీఎం ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఇక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, ఇక టీజీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్తో కమిటీని నియమించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా గనుల శాఖపై సీఎం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతి కుమార్తో పాటు ఆయా శాఖల్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీ అందరికీ తెలిసిందే, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ మాటిచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇక బీసీలకైతే 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం. మొదటి విడతలో జాగున్నటువంటి అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. రెండో విడతలో ఇక జాగలేని వారికి జాగనిస్తూ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఆర్థిక సాయం చేస్తామంటూ చెప్పుకొచ్చింది. సో మొదటగా నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇక పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి అభ్యర్థుల్ని. సో ఈ నేపథ్యంలో ఇక ఇసుకను తక్కువ ధరకి ఇవ్వాలన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక సమగ్ర సర్వేని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? శ్రీశైలం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానం పైన ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే వారం రోజుల్లో కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా కూడా చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా పైన, ఈ యొక్క సరఫరా విధానం పైన సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీని వారం రోజుల్లో కూడా ఈ యొక్క అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదికను కూడా అందించాలని చెప్పేసి కూడా కమిటీలో ఉన్నటువంటి అధికారులను అయితే సీఎం ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, అలాగే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, అలాగే టీజీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తో ఈ కమిటీని అయితే నియమించారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా గనుల శాఖ పైన సీఎం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే సిఎస్ శాంతి కుమారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో అయితే సమీక్షించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించినటువంటి నేపథ్యంలో లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం కూడా ఉండాలని చెప్పేసి అన్నారు. రాష్ట్రంలో ఏటేటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని చెప్పేసి కూడా, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తా ఉందని చెప్పేసి కూడా అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా కూడా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగేలా చూడాలని చెప్పేసి కూడా సూచించారు. ఇక ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం అయితే ఆదేశించారు అధికారులని. మేజర్ అలాగే మైనర్ ఖనిజాల గనులకు వేసినటువంటి జరిమానాలు ఏవైతే ఉన్నాయో వసూలు కాకపోవడం పైన కూడా అధికారులను సీఎం ప్రశ్నించారు. మేజర్ అలాగే మైనర్ ఖనిజ విధానం పైన కూడా సమగ్రంగా అధ్యయనం చేసి 2 వారాల్లో ఒక నివేదికను కూడా సమర్పించాలని చెప్పేసి కూడా కమిటీని అయితే సీఎం ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం కొత్త వారి నుంచి కూడా ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులను స్వీకరిస్తా ఉన్నారు. ఇందులో అర్హత గల వారి పేర్లను కూడా పరిశీలించి గ్రామానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాలను కూడా విడుదల చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం షెడ్యూల్ ని ప్రకటిస్తామని చెప్పేసి కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అర్హత గల ప్రతి ఒక్కరి నుంచి కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని అయితే ఆయన స్పష్టం చేశారు. సో ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి వరకు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైనటువంటి అర్హత జాబితాలోని పేర్లతో పాటు కొత్త దరఖాస్తులను కూడా పరిశీలించనుంది ప్రభుత్వం. అర్హత గల వారి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించనున్నారు అధికారులు. ఇందిరమ్మ కమిటీల సాయంతో లబ్ధిదారులను కూడా గుర్తించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కనుంది. గ్రామ సభల్లో అర్హుల జాబితాలను ప్రకటించారు ఇప్పటికే అధికారులు. అయితే వీటిని పరిశీలించి ఫైనల్ లిస్టులను ఖరారు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి మండలంలో కూడా ఒక్కో గ్రామంలో మాత్రమే, మండలానికి ఒక్కో గ్రామం మాత్రమే ఒక్కో గ్రామంలో మాత్రమే ఈ యొక్క పథకాలను అయితే ప్రవేశపెడుతుంది. అయితే మిగతా గ్రామాల్లో కూడా లబ్ధిదారులను ఎప్పుడు గుర్తిస్తారనేది కొంత ఉత్కంఠ అయితే రేపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. మరోసారి భారీ స్థాయిలో ఆశావాహులు మరోవైపు ఈ స్కీమ్ కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారు. సో చూడాలి మరి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం ఈ పూర్తి సమాచారం తెలియాలంటే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని అయితే రేవంత్ సర్కార్ నియమించినట్టు తెలుస్తోంది. సో అధ్యయన కమిటీ ఇక 2 వారాల్లో పూర్తి స్థాయి నివేదికనివ్వాలి. అంటే నిజంగా ఎవరైతే అర్హులై ఉండి, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులై ఉండి వాళ్ళ పేరైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా తక్కువకే ఇసుకనివ్వడం కావచ్చు, లేదంటే ఫ్రీగా ఇసుకనివ్వడమా, సో ఇసుక మాఫియాను హరికట్టడం, ఇటువంటి కొన్ని అంశాల మీద రేవంత్ సర్కార్ చర్యలు తీసుకునేందుకు అయితే ఇక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 2 వారాల్లో ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఇక రేవంత్ సర్కార్ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బహిరంగంగా మనము మార్కెట్లో ఇసుకను కొనాలంటే చాలా కాస్ట్ ఉంది. ఒక్కొక్క ఇల్లును నిర్మించాలంటే కోట్ల రూపాయల ఖర్చు, లక్షల్లో ఖర్చు ఉంది. సో ఒక్కో ట్రాక్టర్ ఇసుక కొనాలన్నా 5 నుంచి 10,000 రూపాయలు బయట బహిరంగ మార్కెట్లో ఉంది. కాబట్టి నిరుపేద కుటుంబాలు లక్షలు వేలు పెట్టి మరి ఇసుకను కొనాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందా, లేకపోతే అతి తక్కువ ధరకే మరి ఇసుకనిచ్చి ఇందిరమ్మ ఇళ్లకు ప్రోత్సహిస్తుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రము ఇక నిరుపేద కుటుంబాల ఇందిరమ్మ ఇల్లు కలను నిజం చేయడానికి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ సర్కార్ మాత్రం ఇక శాయశక్తులా కష్టపడుతున్నటువంటి ప్రశంసలు సైతం వస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.